ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆగమన కాలపు 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈ ఆగమన కాలపు 4వ ఆదివారము మనలను దాదాపు క్రీస్తు జయంతి ముఖద్వారం వద్ద నిలుపుతూ ఉంది. ఇక్కడ మనం నిష్కళంక కన్యయగు మరియమాతను దర్శిస్తూ ఉన్నాం. ఈమెను గూర్చి యెషయా ప్రవక్త ఇట్లు ప్రవచించాడు: ఇదిగో వినుడు, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని ఆ కుమారునికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము అని. యెషయా 7:14. ఈరోజు పవిత్ర గ్రంథ పఠనాలు మన దృష్టినంతటినీ క్రీస్తుమాత అయిన మరియమాత పైననే నిలుపుతూ ఉంది. ఆ మాతకు దేవుడు తన దూత అయిన గబ్రియేలు ద్వారా ప్రత్యక్షమై ఆమె గర్భవతి అయి ప్రసవించనున్న కుమారుని గూర్చి ఇట్లు వివరించాడు: ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును అతనికి ఇచ్చును. అతడు సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు అని తెలియజేశాడు. లోకా 1:32-33 వరకు. నాటి నుండి నిష్కళంక కన్యయగు మరియమాత దూత సందేశాన్ని తన మనసులో పదిలపరచుకొని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నది. లోకా 2:19. అట్టి ధ్యానాత్మురాలైన మరియమాతను గూర్చి మనం ఈరోజు మననం చేస్తూ ఉన్నాము. గబ్రియేలు దూత వచ్చి దేవుని సందేశమును వినిపించినప్పటి నుండి పరిశుద్ధ కన్య మరియమ్మ కేవలం తాను ప్రసవించనున్న బిడ్డడిని గూర్చి మాత్రమే తలంచలేదు, కానీ ఆ బిడ్డడు లోకరక్షకుడు అను అద్భుత పరమ రహస్యము మీద ధ్యానించినది. అతని ద్వారానే ఈ భూమి మీద దైవరాజ్యం నెలకొంటుందనే వేద సత్యమును గూర్చి కూడా ఆలోచించినది. ఈ కుమారుని మూలంగానే సమస్త మానవులు పాప విముక్తిని పొందుదురు అనే వాస్తవాన్ని గురించి కూడా ఆ మాత యోచించినది. వీటన్నిటిపై ధ్యానిస్తూ యేసు జననం కొరకు ఎదురు చూచిన ఈ కన్యమాతయే మనకు ఈ సమయములో మహా ఆదర్శం. కనుక ఇప్పుడు ఈ దీనాత్మురాలు, ప్రభుని దాసురాలు, ధ్యానాత్మురాలు, విశ్వసనీయమైన విశ్వాసురాలు అయిన ఆమె లక్షణములపై కొంత అవలోకనం చేద్దాం. 1. క్రీస్తు సువార్తకారులు మరియమాత మహా ధ్యానాత్మురాలు అని తరచుగా చిత్రించటం మనకు తెలిసిన విషయమే. మానవ రక్షణ నిమిత్తం దేవుడు చేసిన మహత్ కార్యాలపై మరియమాత తన అంతరంగములో నిరంతరం ధ్యానిస్తూ ఉండేది. ధ్యానిస్తూ ఆ విషయాలన్నీ తనలో పదిలపరచుకొని దేవునిలో తన్మయం చెందుతూ ప్రార్థనలో నిమగ్నమై ఉండేది. అంతేకాదు, వాటన్నిటికీ ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉంది కూడా. మరి మన విషయం ఏమిటి? మనం క్రీస్తు ఆగమనం కొరకు ఏకాగ్రతతో ఎదురు చూడగలుగుతున్నామా, లేక ఉదాసీనతతో అలక్ష్యంగా ఉండిపోతున్నామా? మనం కోరుకునేది ఆడంబరాలు, ఆర్భాటాలు, లేక దేవుని సాన్నిధ్యములో మనం కోరుకునేది ఆడంబరాలు, ఆర్భాటాలా, లేక దేవుని సాన్నిధ్యములో మౌనవ్రతమా? మన మనస్సును కుదుటపరచుకొని కొంత సమయం దైవ విషయములపై ధ్యానం చేసే సామర్థ్యం, సమయం మనకు ఉందా? 2. మరియమాత పరలోకము నుండి వచ్చిన దేవదూతతో, నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికింది.
లూకా 1:38. ఇదే మరియమాత దీనత్వం. దీనాత్ములదే దైవరాజ్యం అనే సత్యాన్ని ఆమె నమ్ముకొనినది. దైవరాజ్యంలో ప్రధాన ధర్మం వినయము కలిగి జీవించటమే. ప్రభువు వినయాత్ములను దీవిస్తాడని, గర్వాత్ములను తిరస్కరిస్తాడని ఆమెకు సంపూర్తిగా తెలుసు. కనుకనే తనను తాను ప్రభుని దాసురాలుగా ప్రకటించుకొనినది పరిశుద్ధ కన్య మరియమ్మ. మానవ రక్షకుని రాకడలోనూ, ఆయన సాధించవలసిన మానవ రక్షణలోనూ ఈమె ఆయనతో పాటు దీన దాసురాలుగానే ఉంటుంది. ఆమె సోదర ప్రేమతో మానవులందరినీ సేవించటానికే దేవుని సందేశానికి తల వంచినది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లు ఆమె సేవించటానికే దేవునితో ఏకీభవించినది. సేవింపబడటానికి ఏనాడునూ ఆమె కోరుకొనలేదు. ఈ కారణం చేతనే ఆ మాత ఎలిజబెతమ్మ వృద్ధాప్యంలో గర్భవతి అయ్యిందని వినగానే పరుగున వెళ్ళి ఆ ముదుసలికి సాయం చేసినది, సేవలు అందించినది. స్నాపకుడకు యోహాను జననం వరకు ఆమె అక్కడే ఉండి సేవలు అందించినది. ఈ రీతిగా మరియమాత తన గర్భములో లోకరక్షకుని మోస్తూనే ఆ రక్షకుని వినయ స్వభావములో భాగాన్ని పొందినది. కనుకనే ఆమె గళం విప్పి ఇట్లు ఆలాపించినది: దేవుడు తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించను, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను అని బాహాటంగా సాటి చెప్పినది. లూకా 1:51-52 వరకు. పవిత్రాత్మ పరవశురాలైన ఆమె ఈ అద్భుతమైన మహాగీతమును ఆలాపించినది. ఈమె సేవకురాలు మాత్రమే గాని సేవలు చేయించుకునే యజమానురాలు కాదు. అందువలన ఈ మహామాన్యురాలు మనకు మహా ఆదర్శవంతురాలు. ఈ కన్యమాత నుండి పవిత్రాత్మ ప్రభావముతో జన్మించిన క్రీస్తు ప్రభువు కూడా ఈమె దీనత్వాన్ని ఇట్లు బలపరచాడు. ఆయన తన శిష్యులకు ఇట్లు బోధించాడు: మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినచో అతడు మీకు సేవకుడుగా ఉండవలెను, మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచినచో అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారబోయుటకు వచ్చెను అని. మత్తయి 20:26-28 వరకు. ఈ పలుకులు మనం పైకి ఎదగటానికి ఆటంకం కాకూడదు, కానీ ఎంత ఎదిగితే అంత వినయం కలిగి ఉండాలనేది ఇక్కడ వేద సారాంశం. మనం మన ఎదుగుదలను చూచుకొని గర్వాత్ములం కాకూడదు. అహంకారమును పెంచుకొని మనమే ఘనులము అనే భ్రమలో జీవింపకూడదు. గర్వం మన పతనానికి హేతువవుతుంది. అది ఆత్మవంచనకు దారితీస్తుంది, పతన దశకు చేరుస్తుంది. అప్పుడు మనకు అన్నీ ఉన్నా ఏమీ లేని వారంగానే ఉండిపోతాం. దేవుని దృష్టిలో భక్తిహీనులంగా కనిపిస్తాం. 3. క్రీస్తు ఆగమనానికి ఎదురు చూచినప్పుడు మరియమాత పోషించిన మరొక దొడ్డ గుణం విశ్వాసపూరిత విధేయత లక్షణం. కన్య మరియమ్మ దేవుని మాటను లక్షణంగా ఆలకించినది. ఆ ప్రభుని వాక్కు మీదనే తన జీవితాన్ని నిర్మించుకొనినది. కన్య మరియమ్మ భగవంతుని కటాక్షంపై దృఢ విశ్వాసము కలిగి జీవించినది. ఈ కారణం చేతనే ఆమె హృదయం గుండా ఒక ఖడ్గం దూసుకుపోయినప్పుడు కూడా ఆమె కలత చెందలేదు. ఆమె పుట్టింటిని వీడి పరాయి దేశానికి అర్ధంతరంగా పరారు కావలసి వచ్చినప్పుడు కూడా ఆమె విశ్వాసపూరితమైన విధేయతతోనే ఈజిప్టునకు పలాయనమైనది. ఆమె కుమారుని అవమానకరంగా చంపటానికి కల్వరిపై శిలువను నిలబెట్టినప్పుడు కూడా ఆమె దేవుణ్ణి విశ్వసించినది, విధేయించినది.
ఈ కష్టాల కడలిలో ఈదుతూనే మరియమాత దేవుని యందు విశ్వాసం నిలుపుకొనది. దేవుణ్ణి విశ్వసించే వారికి అన్నిటినీ తమ సంక్షేమ సాధనాలుగా మారుస్తాడని ఆ వినయాత్మురాలు విశ్వసించినది. విధేయురాలై భగవంతుని మనసారా పూజించినది. అంత మాత్రాన మనకు ఎదురయ్యే కష్టనష్టాల నుండి బయటపడటానికి మనం శక్తియుక్తులు వినియోగించకూడదు అని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. మన కృషి మనం చేయాలి. కీడుల నుండి మనలను మనం రక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకములో దేవుని ఆస్తికి సంరక్షకులం. ఆయన ఆస్తిని పెంపొందించటానికి శ్రమించవలసిన సేవకులం, కార్యనిర్వాహకులం. మత్తయి 25:14 మరియు 30. శ్రమించకపోతే నిష్ప్రయోజకలం అవుతాం. అప్పుడు ప్రభువు మనలను చీకటిలోనికి నెట్టివేస్తాడు. అక్కడ ఏడ్చుచు పండ్లు కొరుకుకుంటూ ఉంటాం. ఎల్లవేళన నిరాశాపరులంగా వెత చెందుతూ ఉంటాం. మత్తయి 25:30. అదే సమయంలో మన జీవితాలు, మన భవిష్యత్తు అంతా నడిపించే ప్రభువు దేవుడేనని మనం మరువకూడదు. ఆఖరికి మన జీవితాలు సఫలమయ్యేది ఆ ప్రభుని కృపా కటాక్షాల వల్లనే. కావున ఈ ఆగమన కాలంలో మన ఎదుట జీవితపు దీప్తిలాగా ప్రకాశించే జ్యోతి పరిశుద్ధ కన్యమాతయే. ఆమె ఆదర్శ మార్గంలో నడిస్తే మనం ప్రభువును చేరుకొంటాం. లోకరక్షకుడిగా వేంచేయుచున్న క్రీస్తునకు మరింత చేరువ కాగలం. ఇలాంటి విశ్వాసపూరిత విధేయత లేనందువలననే ఆహాజు రాజు దేవుడు ఇస్తానన్న గుర్తును నిరాకరించాడు. అతడు దైవజనులకు దేవుని చేత ఎన్నికైన రాజు అయినప్పటికీ దేవుని ఉద్దేశం ప్రకారము జీవించటానికి, దేవుని శక్తి సూచనలపై ఆధారపడటానికి నిరాకరించాడు. పైగా అతడి అవిశ్వాసాన్ని, అవిధేయతను కప్పిపెట్టుకొనటానికి గాను నేను ఏ గుర్తును అడుగను, నేను దేవుని శోధించను అని అంటూ పెద్ద నాటకం ఆడాడు. అతడు దేవుని శక్తి మీద కాక అస్సిరియా రాజైన తిగ్లత్ పిలేజర్ ఆయుధ బలం మీద ఆధారపడ్డాడు. అయినా దేవుడు ఈ కపట వేషధారుని మూలంగా తన సంకల్పమును మార్చుకోలేదు. దేవుడు తాను తలపెట్టిన రక్షణ ప్రణాళికను అమలు జరిపి తీరుతానని చెబుతూ తాను ఇవ్వదలచిన గుర్తును ఇట్లు ప్రకటించాడు. ఒక యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. యెషయా 7:14. ఇప్పుడు నేటి సువార్త గ్రంథ పఠనాన్ని పరిశీలించుదాం. క్రీస్తు బాల్యాన్ని చెప్పేటప్పుడు లూకా మరియ పరంగా చెప్పాడు. అతని దృష్టిలో యేసు జనని, మరియ ప్రధానం. కానీ మత్తయి క్రీస్తు బాల్యాన్ని యోసేపు పరంగా చెప్పాడు. అనగా ఇతని దృష్టిలో యేసు సాకుడు తండ్రి యోసేపు ప్రధానం. మరియ యోసేపునకు ప్రధానం చేయబడింది. యూదుల ఆచారం ప్రకారం ఈ ప్రధానం ఓ సంవత్సరం కొనసాగుతుంది. ఈ కాలంలో వధూవరులు కాపురం చేయరు. కానీ మరియ ఆ కాలంలోనే ఆత్మశక్తి వలన గర్భవతి అయ్యింది. ప్రభువు కన్యమరియమ్మను మెస్సియాకు తల్లిగా ఎన్నుకున్న సంగతి, మరియా ఆత్మశక్తి వల్ల గర్భవతి అయిన సంగతి యోసేపునకు ఎప్పుడు విశదమైందో మనకు తెలియదు. కానీ విశదమైన వెంటనే అతడు దైవ సంకల్పాన్ని తలంచుకొని నివ్వెరపోయాడు. తాను మరియ సమీపములో నిలవడానికి, మెస్సియాకు సాకుడు తండ్రి కావడానికి అయోగ్యుణ్ణి అనుకున్నాడు. కనుక ప్రధానాన్ని త్రెంచివేసుకొని మరియమ్మను విడనాడి తన త్రోవ తాను చూసుకోవాలి అని అనుకున్నాడు. కానీ దూత స్వప్నములో కనిపించి అతనికి మరో త్రోవ చూపాడు. యోసేపు మరియమ్మను విడనాడకూడదు. అతని ద్వారా గాని యేసు దావీదు వంశానికి చెందినవాడు కాజాలడు. యేసు దావీదు వంశములో పుడతాడనే ప్రవక్తల వచనం
పైగా మరియమ్మకు ఆమెకు పుట్టబోయే శిశువునకు ఓ సంరక్షకుడంటూ ఉండాలి. యోసేపు నీతిమంతుడు, అనగా ప్రభు చిత్తానికి విధేయుడయ్యేవాడు. కనుకనే ప్రభు చిత్తాన్ని అనుసరించి అతడు మరియమ్మకు భర్త కావడానికి, యేసుకు సాకుడు తండ్రి కావడానికి అంగీకరించాడు. ఇలాగే దైవ చిత్తానికి తలయొగ్గే మనస్తత్వం ప్రసాదించుమని మనము ప్రభువును అడుగుదాం. నరుల చిత్తశాంతి భగవంతుని చిత్తాన్ని అనుసరించటం మీదనే ఆధారపడి ఉంటుంది. సువిశేషకారుడైన మత్తయి పూర్వవేదములోని మెస్సయాను గూర్చిన ప్రవచనాలను క్రీస్తునందు నెరవేరాయని మాటిమాటికి చెబుతూ ఉంటాడు. అతని గ్రంథములో ఇది ఒక ప్రధాన గుణం. ఇలా మత్తయి ఉదాహరించిన ప్రవచనాల్లో యెషయా ప్రవచనం కూడా ఒకటి. క్రీస్తునకు 700 సంవత్సరాలకు పూర్వమే జీవించిన యెషయా ప్రవక్త ఓ కన్య గర్భవతి అయి కుమారుని కంటుందని, అతనికి ఇమ్మానువేలని పేరు పెడతారని వ్రాశాడు. అసలు ఈ ప్రవచనం హీబ్రూ బైబిల్లో ఓ యువతి గర్భవతి అవుతుంది అంటుంది. సెప్తువజింతు గ్రీకు అనువాదం ఈ యువతి శబ్దాన్ని కన్య అని అనువదించి ఒక కన్య గర్భవతి అవుతుంది అని చెప్పింది. మత్తయి ఇక్కడ హీబ్రూ బైబిల్ కాక గ్రీకు అనువాదాన్ని ఉదాహరించాడు. ఇక చారిత్రకంగా చూచినట్లయితే ఈ ప్రవచనం ఆహాజు రాజునకు అతని భార్యకు చెందుతుంది. వారు కనబోయే కుమారుడు హెజికియాను సూచిస్తుంది. కానీ ఈ ప్రవచనములో చారిత్రకార్థం మాత్రమే కాక నూతన వేదానికి సంబంధించిన విశేషార్థం కూడా ఉందని తొలినాటి క్రైస్తవులు భావించారు. కనుకనే మత్తయి ఈ ప్రవచనాన్ని మరియా యేసు పాపలకు అన్వయించేలాగా చేశాడు. ఈ పుట్టబోయే పాపకు ఇమ్మానువేలని పేరు పెడతారు. ఈ శబ్దానికి దేవుడు మనతో నెలకొని ఉంటాడని అర్థము, అనగా దైవ సాన్నిధ్యం మనతో ఉంటుందని భావం. యేసు జననం ద్వారా ప్రభు సాన్నిధ్యం తన ప్రజలతో నెలకొంటుంది. మత్తయి సువార్త ఈ సాన్నిధ్య భావంతోనే అంతమవుతుంది. ఉత్థాన క్రీస్తు యుగాంతం వరకు నేను మీతో ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. మత్తయి 28:20. ఈ ప్రమాణంతోనే గ్రంథం ముగుస్తుంది. కనుక క్రీస్తు సాన్నిధ్యం మనతో ఉండాలని, క్రీస్తు మనకు ఇమ్మానువేలు కావాలని అడుగుకొందాం. కనుక నేటి మాట ఇది: క్రీస్తు సాన్నిధ్యం ఉన్న చోటనే దేవుడు మనతో ఉంటాడు. ఈ ధ్యానంలో పాల్గొనిన భక్తులందరినీ దేవుడు చల్లగా చూచి ఆశీర్వదించి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.